ఛానల్కు స్వాగతం. ఈ కొత్త పెన్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైంది. దాదాపుగా కంప్యూటరైజ్డ్ చేయడం అంటూ జరుగుతుంది. పూర్తి చేసేదాకా వచ్చింది. తుది జాబితాను ఈ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్హులైన వారికి ఈ అధికారులు సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు తుది జాబితాను తయారు చేసి గవర్నమెంట్కు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వెంటనే కొత్త పింఛన్లు ఈ నెలలోపు ఇది సిద్ధమయ్యి అధికారులు సిద్ధం చేసి గవర్నమెంట్కి ఇస్తే ఆగస్టు నెలలోనే కొత్త పింఛన్లు పడనున్నాయి. లబ్ధిదారులకు ఇది కొత్త పింఛన్లు అందనున్నాయి. ఇక పెంపు విషయం అయితే ఇప్పుడు లేదు. ఆగస్టు 15 తర్వాత ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాని తర్వాత పెంపు విషయం ఆలోచిస్తున్నారు. కానీ ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైతే ఎవరైతే అర్హులని తేల్చి గవర్నమెంట్కు ఇస్తారో ఆ జాబితా ప్రకారంగా కొత్త వారికి నూతన పింఛన్లు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి అందుకోనున్నారు. పెంపు విషయానికి వస్తే పెంపు విషయం ఇప్పట్లో లేనట్టుగా దాని ఆలోచనే తీసుకునే విధంగా ఎవరు చెప్పట్లేదు. గవర్నమెంట్కు సంబంధించిన ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు మాట్లాడట్లేదు. లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాము మేము. ఈ ఎంపిక చేసిన తర్వాత సంబంధిత అధికారులు మాకు ఆ తుది జాబితాను ఇచ్చిన వెంటనే మేము వారికి సంబంధించిన పెన్షన్లను మేము కేటాయించి ఆగస్టు నెలలో మేము అందిస్తామని గవర్నమెంట్ తెలిపింది. కాకపోతే ఈ పెంపు విషయం అనేది ఏ మంత్రి కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి దాన్ని ఊసే వెత్తడం లేదు. 6 గ్యారంటీలు ఏడవేనియో తెలుస్తలేదు ఇప్పటి వరకు. నాకు తెలిసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడు నుంచి 3 భారత్ గ్యాస్ మొద్దులు 3 మొద్దులు తీసుకున్నా ఇప్పటి వరకు. దానికి సంబంధించిన సబ్సిడీ మాత్రము ₹1 నా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు పడలేదు. ఒక కరెంటు బిల్లు మాత్రం వాస్తవంగా వస్తుంది. దాన్ని నేను వాడుకుంటున్నాను, నాకు వస్తుంది. అది నేను చెప్తున్నాను. జరిగేది మాత్రం చెప్పాలి, జరగంది మనం చెప్పకూడదు. కరెంటు బిల్లు నాకు ఫ్రీ కరెంటు వస్తుంది. గ్యాస్ మొద్దులు మాత్రం 3 మొద్దులు తీసుకున్నా ఇప్పటి వరకు మాత్రం బ్యాంకులో సబ్సిడీ మాత్రం పడలేదు. దాని గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. పేదలు లబ్ధి పొందితే మంచి చేసిన వారు మీరు అవుతారని ఈ మహాలక్ష్మి పథకానికి కూడా సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికి కూడా వెంటనే ఇవన్నీ సిద్ధం చేసి అందించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.